ఇప్పుడు మనం ఒక శత్రువు ఉన్నాడు. శత్రువు మనకు శత్రుత్వం మోసం చేస్తా అంటాడు. చెడు చేస్తే వాడు శత్రువు అంటాం మనం. మనం వాడి మీద దాడి చేస్తాం. వాడు మన మీద దాడి చేస్తాడు. మనం వాడిని పగబడతాం. మనల్ని వాడు పగబడతాడు. ఇలా ఉంటది. అలాగే ఒక విష జంతువు ఏం చేస్తది? మనకు ప్రాణాపాయం కలిగిస్తది. పామైనా, తేలైనా మనకు ప్రాణాపాయం కలిగిస్తది. మనం దాన్ని చంపుతాం. దాన్ని చంపకుండా మనం ఉండం. అది మనకు ప్రాణాపాయం కలిగించకుండా ఉండదు. దీన్నే కదా శత్రుత్వం అంటాం కదా! అయితే ఇప్పుడు శత్రువు నుండి శత్రుత్వం తీసేసినాం అనుకుందాం. శత్రుత్వాన్ని తీసేసినాం. ఇది నీళ్ళ పాలల్లో నుండి పాలు వేరేస్తే వట్టి నీళ్ళు ఉంటాయి కదా! అట్లా శత్రువు నుండి శత్రుత్వం తీసేసినాం. మనలో నుండి కూడా శత్రుత్వం తీసేసినాం. అప్పుడు వాడికి మనకి శత్రుత్వం ఉండదు కదా! వట్టి మనుషులే ఉంటాం కదా! అలాగే ఇప్పుడు పాము ఏం చేస్తది? తేలు ఏం చేస్తది? కరుస్తది. ఆ కరిసే విషాన్ని, కరిచే గుణాన్ని తీసేసినాం. ప్రాణాపాయాన్ని తీసేసినాం. మనం ఇప్పుడు చంపడం లేదు. మనం కూడా చంపడం లేదు. చంపాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు శత్రువులో నుండి ఆ శత్రువుని తీసేసినాం. మనలో కూడా శత్రుత్వం తీసేసినాం. ఇప్పుడు వట్టి మనుషులే కదా! ఇప్పుడు ఇద్దరు వట్టి మనుషుల మధ్య శత్రుత్వం ఉండని మనుషులు ఎట్లుంటారో అట్లా. అలాగే పాము గాని, తేలు గాని అట్లా విష జంతువు కాబట్టి దాన్ని చంపుతాం. అది మనల్ని కొడతది. కానీ దానిలో విషం తీసేసినాం. మనలో కూడా దాన్ని చంపే గుణం లేదు ఇప్పుడు. తీసేసినాం. ఎందుకంటే అది సాధు జంతువు. మనం దాన్ని ఏమంటలేం. అంటే ఇప్పుడు సాధు జంతువులాగా అయిపోయింది కదా! దానికి మనకి ఏ శత్రుత్వం లేదుగా. అభిమానం ఉంటుంది కదా దానికి. అది సాధు జంతువు అంటే. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇప్పుడు విషం తీసేసినాం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య పగ తీసేసినాం. ఇద్దరు పగలేని వ్యక్తులు పరిచయస్తులై ఉంటారు. ముఖ పరిచయాలు ఉంటాయి తప్ప శత్రుత్వము, ద్వేషాలు ఉండవు కదా! అట్లా ఇప్పుడు ఇద్దరు పగ పెంచుకున్నారు ఇద్దరు. పగ ఒకని మీద ఒకడు. వాడిని అంతం చేయాలని వీడు, వీడిని అంతం చేయాలని వాడు. వాడిని ద్వేషిస్తూ వీడు, వీడిని ద్వేషిస్తూ వాడు. ఇలాంటివి ఉంటాయి కదా! ఈ ద్వేషాలను, ఈ పగలను, ఈ వ్యతిరేకతను, ఈ ఫైట్‌ను, ఈ పోరాటము, ఎత్తుగడలు ఒకరినొకరిని వేసుకొని ఒకరినొకడు అంతం చేసుకుంటారు చూసినావా? ఇద్దరి మధ్య పోరాటం ఉంటుంది చూసినావా? దీన్ని అలాగే చూపెట్టాలి. కానీ దాన్ని పాజిటివ్‌గా చూపెట్టాలి. ఓకే. అంటే నెగెటివ్ పాజిటివ్‌గా చూపెట్టాలి. శత్రుత్వమే అది. పగనే, ద్వేషమే, పోరాటమే. కానీ పాజిటివ్‌గా చూపెట్టండి. ఒక ఆటలా ఉంటది. 2 దేశాల మధ్య ఆట ఉంటది చూసినావా? క్రికెట్ ఆట, లేకుంటే వాలీబాల్ ఆట, ఇలా ఆటలుంటాయి. కబడ్డీ ఆట ఉంటది చూసినావా? అది శత్రుత్వమా? కాదు కదా! ఇలా చిత్రీకరిస్తారనమాట షార్ట్ ఫిల్మ్, సినిమాలలో. సో, మీరు కంటెంట్ కూడా ఇలాగే చెప్పాలి. అది అడల్ట్ కంటెంట్ కావచ్చు, పాజిటివ్ కంటెంట్ కావచ్చు, ఫ్యామిలీ కంటెంట్ కావచ్చు. ఇలా పాజిటివ్‌గా చెప్పాలంట. అదొక కళ. ఉదాహరణకి మనం మోడల్స్‌ని చూసుకుంటే, మామూలుగా మోడల్స్ అన్నీ రెచ్చగొట్టుడు, శృంగారభరితంగా అంగాంగ ప్రదర్శన ఇలా ఉంటాయి కదా! కొన్ని డ్రెస్ లేకుండా ఉంటాయి. మీకు తెలుసా అవి ఎలా ఉంటాయి అసభ్యంగా. ఆ! అయితే మామూలుగా అది అసభ్యత్వానికి సింబల్ కదా! శరీరం కనిపించుంటే పురుషులను రెచ్చగొట్టడమో, వాళ్ళు రెచ్చిపోతూ ఉండడమో ఈ రెండిటికే సింబల్. కానీ అక్కడ ఈ 2 ఉండవు. వాళ్ళు రెచ్చిపోతూ శృంగారభరితంగా చూపెట్టరు, కోరికలతో చూపెట్టరు. అలాగే మనల్ని కోరికలు కలిగేలాగా చెయ్యరు వాళ్ళు. చెయ్యకుండా స్టిల్స్ ఇస్తూ ఉంటారు. కోరికలు కలిగించే స్టిల్సే అవన్నీ. ఆ! ఒళ్ళు కనిపించే స్టిల్సే అవన్నీ. శరీరం అంతా కనిపిస్తది. కానీ ఎక్కడ వాళ్ళు రెచ్చిపోరు, రెచ్చగొట్టరు. మనం రెచ్చిపోయేలాగా చెయ్యరు. పాజిటివ్‌గా చూపిస్తారు. చూసినావా? ఇదనమాట. ఇది ఇప్పుడు అందంగా చూపించడం అనమాట ఒక అమ్మాయిని. ఇట్లనే ఒక శత్రుత్వాన్ని గూడా శత్రుత్వం ఎంత పగ, ద్వేషం, ఒకనికొకని పోరాటం. కానీ పాజిటివ్‌గా చూపెడతారట. ఎక్కడ ఆవేశం, వ్యతిరేకత లేకుండా ఆ వ్యతిరేకతను అలాగే చూపెడతారట. అదొక కళ అనమాట. మీరు కంటెంట్ ఏ కంటెంట్ అయినా ఇలాగే చెప్పొచ్చు.